టుడే రివ్యూ ఆఫ్ అవతార్ 3 మూవీ చూసాను భయ మూవీ అదిరిపోయిందని చెప్పాలి. అయితే ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తి వచ్చేసి ఇంకొకరు కదా. ఈ మూవీ అతను అసలు ఎలా తీస్తాడు భయ, ఎలా నుంచి థాట్స్ ఎలా వస్తాయో నాకు అప్పటికి అర్థం కాదు. ఆ విజువల్స్ ఏంటి, ఆ క్లారిటీ ఏంటి, ఏం తీస్తున్నాడో ఒక పిక్చర్ క్లారిటీతో తీసాడన్నమాట. మూవీ 1, 2 చూసిన వాళ్ళకి ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఎందుకంటే 1, 2 లాగే ఉంటుంది, కొత్తగా ఏం ఉండదు. అవి చూసిన ఫీలింగ్ వస్తుంది, ఏదో కొత్తగా చూస్తున్నామని ఫీల్ ఎక్కడా రాదు. కాకపోతే ఏంటంటే ఆ విజువల్స్ ఉంటాయి, అవి మాత్రం టాప్ నచ్ అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట. విజువల్ ని వంక పెట్టేలా లేదు. ఇంట్లో హైలైట్ ఏంటంటో చెప్పాలంటే మూవీలో మనకు పార్ట్ 1 లో నచ్చిన హైలైట్ సీన్స్ ఉంటాయి కదా, అవే కొంచెం మాడిఫై చేసి 3 లో పెట్టేశారు. అలాగే యాస్టిస్ 2 లో నచ్చినవి 3 లో పెట్టేశారన్నమాట. అయితే మనకి ఇవి వర్క్ కాలేదు, అవి తీసేశారన్నమాట. అండ్ మూవీలో చాలా బాగుంటుంది అనమాట. ఆ విజువల్స్, ఆ క్లారిటీ చాలా బాగా. అయితే మీరు వెళ్దాం అనుకుంటున్నారా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్లోగా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ చాలా హైలైట్ అవుతుంది అన్నమాట. అయితే మూవీలో ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే ఆ ఫైట్స్ మాత్రం మామూలుగా ఉండవు. అయితే ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. మన కెరియర్ లో అలాంటివి చూస్తుంటాం, అలా ఉంటాయి. ఒక్కొక్క మూవీ వెళ్దాం అనుకున్న వారు డెఫినెట్లీ వెళ్ళండి. కాకపోతే మూవీ ఏంటంటే కొంచెం లాగ్ ఉంటుంది, అదే ప్రాబ్లం అన్నమాట. ఈ మూవీ మాత్రం ఒక్కొక్క విజువల్స్ అదిరిపోతాయి అన్నమాట. థియేటర్ లో డెఫినెట్లీ చూడాల్సింది ఆ విజువల్స్ భయ్య, ఆ విజువల్స్, ఆ సౌండ్స్ అన్నమాట. అయితే బీజం కూడా బాగా కొట్టేశారు అన్నమాట. అయితే ఒక్కొక్క క్లారిటీ, ఒక్కొక్క సీన్ అయితే ఇంతమంది విజిట్ అవుతాం అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే ఈ మూవీ ఎంతమందికి నచ్చుతుంది, అయితే ఈ మూవీ గురించి మళ్ళీ డీటెయిల్ రివ్యూ చేస్తారు. అయితే దసరా వీడియో గాయస్, వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అవతార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి. దసరా వీడియో గాయస్.